అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. కోవిడ్లో గృహ కార్మికుల అక్రమ ఉపాధి, ఆర్థిక దోపిడీ కేసులో స్పాన్సర్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్కు కేసు. కోవిడ్లో గృహ కార్మికుల అక్రమ ఇతర యజమానుల వద్ద పనిచేయడానికి ఆర్థిక లాభాలు పొందినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ స్పాన్సర్పై కేసు రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేసింది. దర్యాప్తుల సందర్భంగా అక్రమ క్యాష్ అవుట్ పథకం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రవాస మహిళను అధికారులు అరెస్టు చేశారు. ఆమె గృహ కార్మికులతో వాయిదా పద్ధతిలో గృహ ప్రణాళికలు మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయించి అనంతరం వాటిని తక్కువ ధరలకు తిరిగి కొనుగోలు చేసిందని అధికారులు గుర్తించారు. దీంతో వాయిదాల చెల్లింపు బాధ్యత మాత్రం కార్మికులపై మిగిలిపోయి ఆమె అక్రమంగా లాభాలు పొందినట్టు వెల్లడైంది. ఈ కేసులో దర్యాప్తు అనంతరం ఆమె స్పాన్సర్పై కూడా విచారణ చేపట్టగా అతని స్పాన్సర్షిప్లో 7 గృహ కార్మికులు నమోదై ఉన్నట్టు తెలిసింది. విచారణలో అతడు ఆ కార్మికులను ఇతర యజమానుల వద్ద పనిచేయడానికి అనుమతిస్తూ వారి నుంచి డబ్బులు తీసుకున్నట్టు అంగీకరించినట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ చట్టాల ప్రకారం గృహ కార్మికుడు తన స్పాన్సర్ వద్దే మాత్రమే పని చేయాలి. డబ్బు తీసుకొని ఇతరుల వద్ద పని చేయకూడదని అనుమతించడం నివాస నిబంధనల ఉల్లంఘన పరిగణించబడమే కాకుండా మానవ అక్రమ రవాణా లేదా కార్మిక దోపిడీ కింద కూడా పరిగణించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఒకే స్పాన్సర్ పేర్లపై పలువురు గృహ కార్మికులను నమోదు చేయడం చట్టవిరుద్ధం కాదని, అయితే వారిని అక్రమంగా ఇతరుల వద్ద పని చేయించి లాభాలు పొందడమే ఈ కేసులో ప్రధాన ఉల్లంఘన అని అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక కేసులు తదుపరి న్యాయబద్ధమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా తన స్పాన్సర్షిప్లో ఉన్న గృహ కార్మికులపై స్పాన్సర్ పరారైనట్టు ఫిర్యాదులు కూడా నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇలాంటి అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.